హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే జెసికా బర్త్డే వ్లాగ్ అండి. యాక్చువల్లీ ఇది జూలై 5th షూట్ చేశాను, బట్ ఎడిటింగ్కి కొంచెం లేట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. తన బర్త్డే రోజున చాలామంది తనకి విషెస్ చెప్పారు. విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మేము ఇక్కడ బర్త్డే అనేది ఇంటి దగ్గర సెలబ్రేట్ చేయలేదండి, ఒక మినీ ఫంక్షన్ హాల్లో సెలబ్రేట్ చేశాము. ఏంటంటే సెలబ్రినో క్యాస్టిల్ అని ఇక్కడ బర్త్డేస్, వెల్కమ్ పార్టీస్, వ్యాలంటైన్స్ డేస్, యానివర్సరీస్, రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఇట్లా చాలానే సెలబ్రేట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి బర్త్డే సెలబ్రేట్ చేయొచ్చు అండ్ ఆల్సో పెద్దవాళ్ళకి కూడా బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనకు తగ్గ థీమ్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బర్త్డే అనేది మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మేము ఈవినింగ్ 6 to 8 o'clock స్లాట్ అనేది బుక్ చేసుకున్నాము. కొన్ని టైమింగ్స్ వీళ్ళు అవైలబుల్గా ఇస్తారన్నమాట. సో మనకి ఏ టైము మనకు కుదురుతుందో ఆ టైంకి మనము స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. మేమైతే ఈవినింగ్ 6 to 8 బుక్ చేసుకున్నాము. ఆ స్లాట్కి మనము వచ్చేసి ఆ టైమింగ్లో మనం బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఏది కూడా మనం డెకరేట్ చేయాల్సిన అవసరం లేదండి. అమౌంట్ పే చేసేస్తే మొత్తం వాళ్ళే డెకరేషన్ అంతా కూడా చేసేస్తారు. ఈవెన్ కేక్ కూడా వాళ్ళే మనకు అరేంజ్ చేసేస్తారు. మనము ఆల్రెడీ బుక్ చేసుకునేటప్పుడే చెప్పేసామంటే మాకు ఇట్లా కేక్ కావాలని, కెమెరా అతను కూడా వాళ్ళే రెడీ చేస్తారు. ఫొటోస్ కావాలని, మనకి ఏది కావాలన్నా సరే మనము ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నామంటే వాళ్ళు రెడీ చేసి ఇచ్చేస్తారన్నమాట. మనం వచ్చిన టైంకి అంతా రెడీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఏంటంటే మా పాప డ్రెస్కి తగ్గట్టుగా ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. చిన్నపిల్లలకి కొంచెం బటర్ఫ్లైస్ వచ్చి అట్లా థీమ్ అయితే బాగుంటుంది కదా అనేసి నేను ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. మేము ఇక్కడ అందరికీ కూడా చెప్పలేదండి, కొంతమందికి మాత్రమే చెప్పాము. ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్పానన్నమాట. ఎందుకంటే ఈ ప్రైవేట్ రూమ్స్లో లిమిటెడ్ పీపుల్కి మాత్రమే అలో ఉంటుంది, ఎక్కువ మందికి అలో ఉండదు అన్నమాట. సో మనం ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడే లిమిటెడ్ పీపుల్ ఇస్తారు. అది బుక్ చేసుకున్నాక ఒకవేళ ఒక 5 members ఎక్స్ట్రా అట్లా వచ్చారనంటే అక్కడ మనము పర్ హెడ్కి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది రాకూడదు అన్నమాట. సో అందువల్ల మేము ఎవరికి కూడా చెప్పలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు ఫుల్ వర్షం అన్నమాట. సో మేము చెప్పిన వాళ్ళు కూడా రావడానికి వర్షంలో చాలా ఇబ్బంది పడిపోయారు. రోడ్స్ అంతా బ్లాక్ అయినాయి. మేము 6 to 8 o'clock స్లాట్ బుక్ చేసుకున్నాము, బట్ అందరేమో 7:40కి అట్లా 8కి కూడా వచ్చారన్నమాట. సో అట్లా లేట్ అయ్యింది. ఈలోపు వీళ్ళైతే బాగా ఆడుకున్నారన్నమాట బెలూన్స్ తోటి. నేను వచ్చేటప్పుడే 3 dresses తెచ్చానన్నమాట. ఫస్ట్ అయితే జెసికాకి డ్రెస్సెస్ వేసి ఫొటోస్ తీయిద్దాము, అందరూ వచ్చేలోపు ఫొటోస్ తీయించి తర్వాత అందరూ వచ్చిన తర్వాత బర్త్డే డ్రెస్ అయితే వేద్దాం అనేసి నా ప్లాను. బట్ మనం ఒకటి అనుకుంటే వీళ్ళు ఇంకొకటి చేస్తారు. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏది జరగదు పిల్లల విషయంలో. వాళ్ళ కంఫర్టే వాళ్ళు చూసుకుంటారు. రోజు బాగానే ఉంటుంది జెసికా, ఆ రోజు ఏందో అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఈవెన్ హెయిర్ బ్యాండ్ కూడా పెట్టనివ్వలేదు అసలుకి. ఏది చెల్సీ కూడా అంతే, హెయిర్ బ్యాండ్ కూడా పెట్టించుకోలేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారన్నమాట. డ్రెస్సెస్ వేసి మంచిగా ఫొటోస్ తీయడానికే అస్సలు కోఆపరేట్ చేయలేదు. శివ ఎత్తుకున్నా కూడా అయినా కూడా అసలు ఫొటోసే తీయించుకోలేదన్నమాట. ఇంకా డ్రెస్సెస్ వేసి కూడా వేస్టే. ఒక్కొక్కటి వేసి తీసేటప్పుడు మళ్ళీ అదొక ఏడుపు. అసలు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్టు జెసికా వెయిట్ చేస్తుందన్నమాట. సో ఇంకా మనం ఇంక చేసేది ఏమీ లేదు అనుకునేసి నేను కామ్ అయిపోయాను. ఇంకా బర్త్డే ఎలా జరుగుతుందో ఏంటో చూద్దాం రండి. బర్త్డే అయిపోయిన తర్వాత మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఏంటి అనేది కూడా చూద్దాము. ఈ అన్న వాళ్ళు మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళు. యాక్చువల్లీ ఆ అన్నది కూడా ఈరోజే బర్త్డే అన్నమాట. సో నేను శివాకి గుర్తు చేస్తున్నాను, అన్నది బర్త్డే కదా విష్ చేయి అనేసి. ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను కదా, తన పేరు అభి, జెసికా అంటే చాలా ఇష్టం అనేసి. సో ఆ అన్న అక్క వాళ్ళ పాప అభి అన్నమాట. సో వీళ్ళని ఇన్వైట్ చేశాను, వీళ్ళు వచ్చారు. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే మేము ఇక్కడ ఫోటోగ్రాఫర్ని అరేంజ్ చేసుకున్నాము. అతను మంచిగా ఏం తీయలేదు అనిపించింది మాకు. మీలో ఎవరైనా కానీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరే ఫోటోగ్రాఫర్ని అరేంజ్ చేసుకోండి, వాళ్ళైతే మనకు మంచిగా తీస్తారు. వీళ్ళు మనం టైం బుక్ చేసుకుంటాం కాబట్టి ఆ టైంలో హడావిడిగా తీసేస్తారు, మంచిగా తీయరని నా ఫీలింగ్. వీళ్ళేమో శివ వాళ్ళ కొలీగ్స్. సో వీళ్ళు నార్త్ ఇండియన్స్ అన్నమాట. వీళ్ళకి తెలుగు రాదు. మన
ఇండియన్ పద్ధతిలో ట్రెడిషనల్గా ఉంటుంది అనేసి నమస్కారం పెడుతున్నాడు తను. శివ ఏమో ఎందుకు అలా పెడుతున్నావు అని చెప్పంటే ఇది హాయ్ అని చెప్తాం కదా ఆ టైప్లో అనేసి నమస్కారం పెడుతున్నానని చెప్పి చెప్తున్నాడు. ఈవెన్ వాళ్ళు పిలిచినా సరే జెసికా వెళ్ళలేదన్నమాట. కేక్ కట్ చేసిన తర్వాత ఏడుపు ఆపింది. అప్పుడు కొంచెం బాగుందన్నమాట కేక్ పెట్టేసరికి. బటర్ స్కాచ్ కేక్ ఆర్డర్ ఇచ్చాము. కేక్ అయితే చాలా బాగా నచ్చింది. అందరూ కూడా చాలా బాగుంది కేక్ అన్నారు. సో కేక్ ఇంక అందరూ తినిపిస్తూ ఉంటే అప్పుడు ఏడుపు ఆపి ఇంకా ఆమ్గా కూర్చుందన్నమాట. ఈ అన్న వాళ్ళు మేమున్న దగ్గరే ఉంటారు. యాక్చువల్లీ అన్న కూడా శివ వాళ్ళ కొలిగ్గే. వీళ్ళు కూడా మాతో పాటు రావాల్సింది, బట్ కొంచెం వర్క్ ఉండి ఆగారు. ఈలోపు వర్షం పడింది, ఇంకా లేట్గా వచ్చారన్నమాట. ఇంకా ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా ఫంక్షన్ అయితే ఇలా జరిగింది. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత డిన్నర్కి అనేసి నవాబ్స్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది ఫేమస్ రెస్టారెంట్ అంట హైదరాబాద్లో. ఇది వచ్చి గచ్చిబౌల్లో ఉంటుంది. సో
సో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. 3 ఫ్లోర్స్ ఉంది రెస్టారెంటు. మేము ఒక 1 అవర్ ముందే టేబుల్ బుక్ చేసుకున్నాము. అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళినాక హాఫ్ అన్ అవర్ వెయిటింగ్. సో అసలుకి ఫుల్ రష్ ఉంది. నైట్ 11:30, 12 అయినా కూడా క్రౌడ్ ఏం తగ్గలేదు, అంత రష్ ఉందన్నమాట. షిఫ్ట్లు ఉంటాయంట ఇక్కడ, ఫుల్ డే ఉంటుందంట రెస్టారెంటు. అదేంటో మిడ్ నైట్లో కూడా జనాలు ఏం తింటారో ఏంటో. సో ఇంకా మాదైతే ఆర్డర్ చెప్పాం కదా, ఆర్డర్ చెప్పిన తర్వాత వచ్చింది. ఇది వచ్చి చికెన్, ఫ్రాన్స్, మటను, ఫిష్ అన్నీ కలిపిన స్టార్టర్స్ అన్నమాట. సో ఇవి వచ్చి ఒక 2 ప్లేట్స్ చెప్పాము. టోటల్ ఒక 13 మెంబర్స్ ఉన్నాం మేము. సో ఇంకా అందరికీ సరిపోవాలి కదా అనేసి 2 ప్లేట్స్ చెప్పాము. ఇంకా స్టార్టర్స్ అయిపోయిన తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసాము. మటన్ బిర్యానీ 2 బౌల్స్. మేము 13 మెంబర్స్ ఉన్నాము. ఇది చూడడానికి 2 బౌల్స్ కానీ క్వాంటిటీ మాత్రం 13 మెంబర్స్కి సరిపడేంత క్వాంటిటీ అయితే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. Suresh, say hi. Say hi. Can I do Chitra. Please subscribe. So, Sukur channel. Wait. Now we will continue. Please like, share and subscribe to Sukur and Siva's channel. Okay, thank you. సబ్స్క్రైబ్ చేయాలా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పాపం వీళ్ళు తెలుగు రాని కష్టాలు చూడండి. శివాని అడిగి మరీ తెలుసుకొని తెలుగు మాట్లాడుతున్నారు. ఫుల్ కామెడీ చేశారన్నమాట. సో ఫైనల్గా ఇంకా బిర్యానీ అయిపోయిన తర్వాత డిజర్ట్ ఒకటి ఆర్డర్ చేశారు. అది వీళ్ళే చెప్పారు, దీని నేమ్ కూడా నాకు తెలీదు. సో టేస్ట్ అయితే మధ్యలో చీజ్ వేసి కొంచెం క్రీమీగా ఉంది, బాగుంది. అయితే ఎక్కువ తినలేము, ఎక్కువ తింటే కొంచెం ఎగటు పుట్టిద్ది అన్నమాట. కొంచెం అయితే ఓకే, నాకైతే అదే అనిపించింది. సో ఫైనల్లీ మా పార్టీ అయితే ఇలా ఎండ్ అయింది. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.